మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మరి యొక్క ఉదయకాల సమయమందు మీతో కలిసి దేవుని ఆరాధిస్తూ దేవుని మాటలు పంచుకున్నటకు దేవాతి దేవుడు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మొదట ఆ దేవునికి వందనాలు సమర్పిస్తూ చేయవచ్చిన సంఘమంతటికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ దినపు దీవెనలు శుభములు మీకు తెలియజేస్తూ ప్రభు మీకు తోడయ్యుండును గాక, నీ ఆత్మకును తోడయ్యుండును గాక. ఈ దినం మనం దేవుని మాటల్ని ధ్యానిస్తూ ఉండగా ఈ దినం వచ్చే ఆదివారం కూడా మనం ఒకటే అంశాన్ని రెండు కోణాల్లో లేదా రెండు విధాలుగా మనం ధ్యానం చేస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించి తిరిగి లేచిన తర్వాత 40వ దినమున ఆరోహణమై లేదా ఆకాశాన్ని కొనిపోబడుతున్న సమయంలో ఆయన శిష్యులకు ఖచ్చితంగా ఒక మాట చెప్పినట్టు. ఇది లూకా సువార్త 24వ అధ్యాయంలో అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. ఆయన ఆ 40 దినములు తనని తాను సజీవంగా కనపరుచుకున్న తర్వాత ఆయన ఆకాశాన్ని కొనుక్కోబడుతున్న సమయంలో ఈ మాట చూడండి, రాయబడ్డ మాట అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 4వ వచనాన్ని చదివితే కనుక, ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. బాగా ఆలోచించండి. ఇంత మట్టుకు లేదా 3.5 సంవత్సరంలో యేసుక్రీస్తు ప్రభుతో ప్రయాణం చేసిన వాళ్ళు, మరణించి తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు, ఇప్పుడు దేవుడు వారికి ఖచ్చితంగా ఒక ఆజ్ఞ ఒక కండిషన్ పెడతామని ఏంటంటే, ఓ వాగ్దానం దేవుడు మనందరికీ చేసిండు. ఆ వాగ్దానం పొందుకునేంత మట్టుకు మీరు ఏం చేయొద్దు. అర్థమైందా? మీరు చేయాల్సిన పని ఏంటంటే తండ్రి మీకు చేసిన వాగ్దానాన్ని కొరకు కనిపెట్టుకొని ఉండండి. ఈ దినం మనం ధ్యానం చేసే మాట ఏంటయ్యా అంటే, దేవుని నడిపింపులో ఆయన ఇచ్చిన మాట కొరకు కనిపెట్టే వాళ్ళం. ఈ పరిశుద్ధాత్మ గురించి మనం ఆలోచిస్తుంటే కనుక నేను ప్రశ్న వేస్తా, మీరు నాకు సమాధానం చెప్పాలి. మీరు సమాధానం చెప్పేదాకా నేను ఇంకొక మాట చెప్పాను. బాగా చెప్పండి, పరిశుద్ధాత్మ అనేది వ్యక్తి శక్తి? వ్యక్తియా శక్తియా? వ్యక్తి. మీరు ఏదైనా ఒకటి చెప్పాలా? వ్యక్తి. ఒక వ్యక్తి అని. ఇంకా మీరు ఎందుకు చెప్పలేదంటే మీకు ఏం తెలియదని అర్థం. ఇన్ని రోజులు మీరు క్రైస్తవుల్లో ఉండి వెళ్తామని అర్థం. ఇప్పుడు చెప్పండి, ఏదైనా ఒకటి చెప్పండి, తప్పో రైటో చెప్పండి. ఏమనుకుంటారు మీరు? యాక్చువల్గా మీ తప్పుడు ఆలోచన ఏంటంటే పరిశుద్ధాత్మ అనేది మీరు శక్తి అనుకుంటారు. యాక్చువల్గా శక్తి కాదు. అర్థమవుతుందా? అది శక్తి కాదు, ఆయన వ్యక్తి. త్రిత్వంలో 3వ వ్యక్తి. కాకపోతే మన అపోహ ఏంటయ్యా అంటే, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి ఈ వచనాన్ని పట్టుకొని మనందరం ఏం ఆలోచన చేసినంటే ఆయన వ్యక్తి కాదు, శక్తి అనుకుంటాం. కానీ భాగ్యం అంటే ఆయన వస్తే ఏమొస్తుంది అన్నాడు వచనంలో. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి అంటే ఆయన బలపరిచేవాడు అని అర్థం. ఆయన బలమని అంటే ఆయన బలమని కాదు. ఎందుకు ఈ తప్పుడు అపోహ అయ్యా అంటే, బేసిక్గా పరిశుద్ధాత్మ మనతో ఉన్నదని మనకు ఎట్లా తెలుస్తుంది? పరిశుద్ధాత్ముడు మనతో ఉండడం మనకి ఎట్లా తెలుసు? ఎట్లా తెలుసు అంటే, బహుశా
నేను అనుకుంటా అన్న ఇది నువ్వు లైవ్ పెట్టకపోతే నేను బెస్ట్ టైం యాక్చువల్లీ ఈరోజు లైవ్ లేదు అయితే ఓకే, తర్వాత పెడితే కానీ కొన్ని కట్ చేసేసి. మనం బేసికల్గా నేను చాలా మందిని ఇంటర్వ్యూ చేయాలనుకుంటా. యాక్చువల్గా ఎప్పుడైతుందో నాకు తెలియదు. ఎవరిని ఇంటర్వ్యూ చేయాలనుకుంటా అంటే గుడిలో కూర్చొని బాగా అరిచేసి చప్పట్లు కొడతారు చూసిర్రా, అలా నాకు ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి ఇంటర్వ్యూ చేయాలని అనిపిస్తుంది. ఇంటర్వ్యూ అంటే పెద్ద పెద్ద క్వశ్చన్లు ఏముండవు, నాకు ఉన్న ఒక 3-4 డౌట్లు ఉంటే ఆ డౌట్ క్లారిఫై చేసుకుందామని అంతే. ఎందుకో తెలుసా, దేవుడు అనగానే లేదా పరిశుద్ధాత్ముడు అనగానే ఆ కొద్ది టైం కొరకు ఆలోచిస్తాం యాక్చువల్గా. అర్థమవుతుందా? మీరు ఎక్కడన్నా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుని ఆత్మ చాలా మంది మీదకి దిగొచ్చింది. సరే, చాలా మంది మీదకి దిగి వచ్చిన వాళ్ళు ఎక్కడన్నా అరిసినట్టు, గంతులు వేసినట్టు, ఇష్టం ఉన్నట్టు ప్రవర్తించినట్టు కనబడుతుంది అంటే కనబడదు. మరి మనోళ్ళకి ఏదో ప్రత్యేకంగా కనబడుతుంది. ఈ ప్రశ్నలు ఉన్నాయి నాకు యాక్చువల్గా, వాళ్ళతోనే క్లారిఫై చేసుకోవాలి. అట్లా దునికెటోళ్ళతోనే, మన వేరులతో కాదు. మనం అందరం దునికెటోళ్ళ నుంచి ఏమనుకున్నామంటే వీళ్ళే పరిశుద్ధాత్మతో ఉన్నారు, మనం లేరు అనుకున్నాం. యాక్చువల్గా పరిశుద్ధాత్మ వరాలలో దుర్గటం లేదు తెలుసా. 9 పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ 9 వరాల గురించి మాట్లాడేటప్పుడు దుర్గటం ఎగరటం రాయడు ఆయన మంచిగా స్పష్టంగా ఏమేమి ఉంటాయో రాస్తాడు. అర్థమవుతుందా? ఇంకా విచిత్రం ఏంటంటే మనలో అనే మాట పరిశుద్ధాత్మ వస్తే సోయుండదు అంటారు మనోళ్ళు. తెలుసా మీకు? సోయుండదు అంటే స్పృహ ఉండదు మనోళ్ళకి. కానీ ఆత్మ ఫలంలో లాస్ట్ ఏంటో తెలుసా? లాస్ట్ది సెల్ఫ్ కంట్రోల్ అంటాం ఇంగ్లీష్లో. ఆశా నిగ్రహం అంటే నిన్ను కంట్రోల్ చేస్తుంది ఆత్మ. అంటే నువ్వు ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడొద్దు, ఎట్లా ప్రవచించాలో, ఏది ప్రవచించొద్దు, ఎట్లా బిహేవ్ చేయాలో అన్నిటినీ కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు కంట్రోల్ తప్పినట్టు ఏమున్నట్టు మరి? మీరు చెప్పండి, కంట్రోల్ తప్పినట్టు ఏమున్నట్టు మరి? ఆత్మ లేదన్నట్టు. ఏం ఆత్మ ఉన్నట్టు మరి? దురాత్మ. మరి దురాత్మతో నెగటివ్ పరిశుద్ధాత్మ ఎట్లా అంటే నాకు అర్థం కాదు, అడుగుతాను. ఇప్పుడు మీరు సింపుల్గా అంటే చెప్పండి, ఈ మనకి ఇవ్వబడ్డ దేవుని వాక్కు 66 పుస్తకాలు ఎట్లా రాయబడ్డాయి? పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయబడ్డాయి. ఇప్పుడు రాసేటప్పుడు స్పృహ ఉండాలా, స్పృహ ఉండొద్దా? మీరు చెప్పండి, స్పృహ ఉండాలా, స్పృహ ఉండొద్దా? స్పృహ లేకుండా ఇక్కడ రాసుకోపోతాడా? ఖచ్చితంగా ఏముండాలి? స్పృహ ఉండాలి. మరి స్పృహ లేదు అంటే మనం ఏమనాలి? మీరు చెప్పాలి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం. ఇంకో వారం కొన్ని అడుగుతా. సో బేసికల్గా మన అండర్స్టాండింగ్ అనేది చాలా తప్పు దేవుని గురించిన విషయంలో. మనకున్న అవగాహన అంతా బయట నుంచి తెచ్చుకుంటే తప్ప, లేదా ఎవరో చెప్పింది విన్నామే తప్ప, దేవుని వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించడానికి చాలా మందికి ఇష్టపడలే. మనం దేవుడు స్పష్టంగా చెప్పిన మాట, ఆత్మ మీ మీద కుమ్మరించే వరకు మీరు ఏ పని చేయొద్దు. అర్థమైందా? అంటే బాగా ఆలోచించండి. ఇప్పుడు క్రైస్తవ జీవితం దేంతో ముడిపడింది? అది సేవ కానీ, అర్థమవుతుందా? క్రైస్తవ విశ్వాసం కానీ, క్రైస్తవ జీవితానికి ప్రారంభం కానీ, ఏదన్నా కానివ్వండి, ఆరంభం ఏంటో తెలుసా? ఇప్పుడు ప్రతి వాడు దేవుని ఆత్మతోని నింపబడాలి. ఇది అందరికీ ఉంటుంది, కేవలం ఒక్కరికి పరిమితం కాదు. అందరి మీదకి దేవుడు లేదా అందరిలో నివసించాలని దేవుడు బాగా ఆశపడతా ఉన్నాడు. అందుకే యోహాను పత్రిక రాస్తూ అన్నాడు 4వ అధ్యాయం 4వ వచనంలో, మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే ఎవరున్నాడు? మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఎవరైనా? పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరికంటే గొప్పవాడు? ఈ లోకంలో ఉన్న అన్నిటికంటే, అందరికంటే ఆయన గొప్ప దేవుడు. మరి నిజంగా చెప్పండి, ఆయన్నే ఉన్నాడా? ఆయన్నే ఉంటే పిచ్చి పిచ్చి పనికిరాని మాటలు
మాట్లాడతారా గుడిలో? చెప్పండి. ఈరోజు ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తారా? మరి ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తూ నీకు నచ్చిన మాటలు మాట్లాడుతూ నీకు తోచింది చేసుకుంటూ పోతే నేనేమనాలి? నా భాషకు చెప్పాలంటే నీకు దయ్యం పట్టిందని అనాలి. దేవుని ఆత్మను చాలా చులకనగా చూస్తున్నాం యాక్చువల్గా మనం. విచిత్రం ఏంటంటే దేవుని ఆత్మ మనుషుల మీద దిగొస్తుందా, వస్తువుల మీద దిగొస్తుందా? మనుషులు. మరి వస్తువులు ఎట్లా నమ్ముతారు? ఈ డబ్బాలో దేవుడు ఉన్నాడు, నూనెలో దేవుడు ఉంటాడు, ఖర్చుకి ప్రార్థన చేసిన దేవుడు వచ్చినట్టు ఎట్లా నమ్మి కొనుక్కున్నారు? మరి ఏ విశ్వాసంతో కొనుక్కొని ఎట్లా పెట్టుకుంటున్నారు అవన్నీ? దేవుడు మానవుడు అంటే ఆయన స్వరూపంలో మనం చేసుకున్నప్పుడు ఆయన ఫిట్ అయ్యేది ఎక్కడ? మన లోపలనే. అవునా? అందుకే మీరు పరిశుద్ధ గ్రంథాన్ని మళ్ళా ఆదిగా ప్రకటనగా చదివితే ఎక్కడ దేవుడు వస్తువుల మీదకి దిగి వచ్చినట్టు రాయబడలే. ఏ వస్తువు మీద కూడా ఆయన బలపరిచినట్టు వస్తువులను అద్భుతాలు చేయడానికి వాడుకున్నాడు. కానీ గుర్తుపెట్టుకోండి, ఎక్కడ వస్తువులో దేవుడు ఉన్నట్టు చెప్పలే మనకి. కానీ మనం ఖర్చుకి ప్రార్థన చేసినాం, ఇది దేవుడు ఉన్నాడు అనగానే ఎంత సంపరవాడి కొనుక్కొని జోబులో పెట్టుకుంటామో. వీటన్నిటికీ కారణం ఏంటయ్యా అంటే పరిశుద్ధాత్మ అనేది మనకు వ్యక్తి కాదు. ఏంటిది అది? శక్తి. అందుకే మన ఆధ్యాత్మిక జీవితం ఎందుకు పడిపోయిందయ్యా అంటే ఉండాల్సిన వాడు మన జీవితంలో లేడు కాబట్టి. శిష్యులకు దేవుడు ఖచ్చితమైన ఆజ్ఞ ఏంటంటే ఆత్మను పొందుకునేంత మట్టుకు మీరు ఏ పని చేయొద్దు. అందుకే ఇది చెప్పి వెళ్ళిపోయిన తర్వాత 40 రోజు నుంచి 50 రోజు వరకు ఈ 10 రోజులు మీరు చేసిన పని ఏంటో తెలుసా? ఒకటే పని, ప్రార్థన, పాఠం. 10 రోజులు దేవునికి ప్రార్థన చేస్తూ ఒక గదిలో కూర్చొని ఆయనను ఆరాధిస్తుంటే 10 రోజుల తర్వాత దేవుడు వారిని తన ఆత్మతో అభిషేకించినట్టు. అంటే 10 రోజుల ప్రయాసం దేని కొరకు తెలుసా? ఒకటే, అయ్యా నీ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చు, నీవిచ్చిన మాట మా జీవితంలో మాకు అనుగ్రహించు. 10 రోజులు పాటలతో ఆరాధనతో దేవుని కనిపెడితే దేవుడు అపోస్తలుల 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ వారికి మీదికి దిగి వచ్చినప్పుడు వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి. మనము మన జీవితంలో కనిపెట్టాల్సింది దేని కొరకయ్యా అంటే దేవుని ఆత్మీయమైన నడిపింపు కొరకు కనిపెట్టాలి. మనం అది వదిలేసి మనకి ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తూ ఇది దేవుని నడిపింపు, దేవుని ఆత్మ అని మనం అనుకుంటాం. విచిత్రం ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో దయ్యాలు కూడా దేవుని ఆరాధించినాయి. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభు అన్నమాట ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు దయ్యం పట్టిన వాడు చేయమన్నాడు, దేవుని పరిశుద్ధుడా నమస్కారం చేసి నాతోని ఎవరన్నది మాట? ఆయన కాదు, ఆయన లోపల ఉన్న దయ్యం మాట్లాడింది అన్నమాట. అంటే దయ్యం కూడా దేవుణ్ణి ఆరాధిస్తుంది కాబట్టి అట్లా తిరిగేటోళ్ళు అందరూ కూడా చెప్పండి, అట్లున్న వాళ్ళందరూ కూడా. సో మీరు ఆలోచించండి, ఎప్పుడన్నా మీరు అట్లా చేసిరా? నేను వచ్చినప్పటి నుంచి అది చేయలేదు. నేను దుమ్మానేశ్వర దేవత అంత మొత్తుకుందా నాకు తెలియదు. సో జీవితంలో దేవుని ఆత్మ అనేది ఈ బయటికి కనిపించేది కాదు, గుర్తుపెట్టుకోండి. మనం చదివిన చూడండి యోహాను సువార్త 14వ అధ్యాయం, ఒకసారి ఆ 16వ వచనాన్ని మీరు చదివితే కొన్ని మాటలు మనం ధ్యానం చేసి మనం ముందుకు సాగుదాం. 14వ అధ్యాయం అదే 16వ వచనం. మీ వద్ద ఎప్పుడు అంటే ఎప్పటిదాకా ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు మనతోని? ఎప్పటిదాకా ఉంటాడు? గుడిలో ప్రార్థన చేసినంతసేపు ఉంటాడా? దెబ్బ గంతులే సప్పట్టు కొట్టినంతసేపు ఉంటాడా? మీరు చెప్పండి, ఇప్పుడు ఎప్పుడు ఉంటాడు? మరి మనం ఎందుకు టైం బౌండ్ పెట్టుకున్నాం?
ఎందుకు ఈ టైంకి మాత్రమే దేవుడు దిగి వచ్చిన తర్వాత లేడు అంటే మరి మనం తప్ప బైబిల్ తప్ప? మన తప్ప బైబిల్ తప్ప? మనకు టైం ఉంది కదా, అవునా కదా? ఇప్పుడు అట్లా ఎగిరినంత సేపు ఏమన్నాం? పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిండు అన్నాం. మరి ఎగరకపోతే దేవుడు పోయిండు, మరి వచ్చిపోయిండు ఎందుకైతాడు? యేసుక్రీస్తు అన్నమాట ఆయన మీతో ఎల్లప్పుడు ఎల్లప్పుడు అంటే 24/7 పని ఏంది మరి? గంతులేస్తూ అంతే కదా. మరి విచిత్రం ఏంటంటే మనం వచ్చిపోయేది అనుకుంటాం, వచ్చిపోయేది కాదు దేవుని ఆత్మ. ఆయన అంటున్న వాగ్దానం ఏంటంటే మీతో ఎల్లప్పుడూ నివసిస్తాడు. ఎక్కడ కింది వచ్చినట్టు తెలుసా? ఆయన మీలో నివసించును అంటాడు. చూడండి కింద 17వ వచనం మీరు చదివితే, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. అయితే చూడండి, ఆయన విశ్వసించిన వారు చెప్తున్న మాట, మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఎక్కడుంటాడు దేవుడు ఇప్పుడు? మనలో. చెప్పండి, ఎక్కడున్నాడు దేవుడు ఇప్పుడు? మనలో. అవునా? మరి బయట ఉండేది ఏంటిది? అందుకే యోహాను పత్రిక రాదు, మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడాయన. ఎవరైనా అది మీరు ఆలోచించాలి. పౌలు క్రైస్తవులందరినీ చంపేస్తూ రాజు దగ్గర పోయి, అయ్యా లెటర్ తీసుకొని నేను ఇంకా చాలా మంది చంపుతా, నాకు పర్మిషన్ అంటే పర్మిషన్ తీసుకొని మనం ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రయాణం చేస్తుంటే దమస్కు మార్గంలో రాగానే ఒక గొప్ప వెలుగు, మీ అందరికీ తెలుసు స్టోరీ. ఆ స్టోరీ అంతా అయిపోయినాక పౌలు గుడ్డివాడిగా మారిన తర్వాత దేవుడు అననీయాను పంపిస్తాడు. అననీయాను పంపిస్తూ అననీయాతో మాట్లాడుతూ దేవుడు, అయ్యా నువ్వు పలానా వ్యక్తి ప్రార్థన చేస్తుండు, నువ్వు పోయి మాట్లాడంటే అననీయ అన్నాడు, అయ్యా వాడు చాలా దుర్మార్గుడు, క్రైస్తవులను చంపడానికి వస్తుండయ్యా, సో మనం ప్రార్థన చేస్తే మళ్ళీ మనకే ముప్పు అంటే, లేదు బాబు నువ్వు అని అన్న తర్వాత అననీయ ఇప్పుడు వచ్చి పౌలుతో నేను మాట్లాడతాను. చూడండి అపోస్తల కార్యం 9వ అధ్యాయము 17వ వచనం చూడండి. ఆయన వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడని చెప్పాను. ఇప్పుడు పౌలుకి పరిశుద్ధాత్మ ఏం సహాయం కావాలి? ఇప్పుడు పౌలుకి ఆయనకు అధికారం లేదా? ఆయన అంటే నేను గమాలియలు పాదం లేదు అంటే నేను చాలా ధర్మశాస్త్రం బాగా నిష్ఠుడను, నాకు చాలా భక్తుంది. ఇంత భక్తున్న అననీయ పౌలుకు చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను ఎందుకు వచ్చిన పౌలు అంటే దేవుని ఆత్మ నీ మీదికి అనుగ్రహించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. మనం దేని కొరకు ఆరాటం? మనం దేని కొరకు ఆరాటం? మీకు ఈ వచనం తెలుసు కదా, అడుగుడి మీకు ఇయ్యబడును. మీరు చెప్పాలి, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి దొరుకును, తట్టుడి తీయబడును. ఏం అడగాలి? అన్ని అడుగుతారు, తప్పేం కాదు. విచిత్రం ఏంటంటే ఆ ప్యాసేజ్లో లూకాసు వార్త బహుశా 12వ అధ్యాయంలో అనుకుంటాను, లేదా 11వ అధ్యాయంలో కిందికి సాగుతూ ఉంటే ఆ కంటిన్యూషన్లో యేసుక్రీస్తు చేసిన బోధ ఏంటిదంటే, మీరు చెడ్డవారయుండు మీ పిల్లలకి మంచి ఈవులని ఎరుగుదురు కదా, అయితే పరలోకమందున తండ్రి తన్ను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించును కదా అని ఎండ్ చేస్తాడు ఆ స్టేట్ లేదా ఆ సంభాషణ. బాగా ఆలోచించండి. ఇప్పుడు ఆయన మీద అడుగుడి అన్నదాన్ని దేని కొరకు? పరిశుద్ధాత్మ. మనమేం అడుగుతామా వచ్చినాక అడ్డం పెట్టుకొని? నేను వేరే అడగొద్దు అంటే తప్పంటలే. నేను మన వచనాన్ని బేస్ చేసుకొని మనం అడిగేది ఏంటిది, అని అడగమనేది ఏంటిది మనని? మీరు చెడ్డవారయుండి మంచివులని అని అడిగితే అది పరలోకమందున్న తండ్రి అంతకంటే మంచి ఈవులను మీకు ఇస్తాడు కదా.
ఏంటా ఇవి అంటే పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహిస్తాడు. ఎందుకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు అంటే నీకు ఎట్లా ప్రార్థన చేయాలో తెలుసా? యాక్చువల్గా తెలియదు. అందుకే వాక్యం అంటది పౌలు రోమా సంఘానికి రాస్తూ చెప్పిన మాట, మనం యుక్తంగా ఏ విధంగా ప్రార్థన చేయాలో మనకు తెలియదు కాబట్టి ఆత్మ తానే మన పక్షముగా, అర్థమైందా? ఆత్మ తానే మన పక్షముగా ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో దేవునికి ప్రార్థన. అంటే నీకు ప్రార్థన చేయాలన్నా ఎవరు కావాలి? పరిశుద్ధాత్మ సహాయం. మనం ఇంకొక పాట పాడి 243వ పాట, మీరు ఎంతమంది అర్థం చేసుకురో గమనించలేదు. ఏమిటో తెలుసా? పరిశుద్ధాత్మ లేనిది వేద పఠనమే కాదు. అంటే అర్థం ఏంటో తెలుసా? బైబుల్ చదవటమే కాదు. ఎవరు లేకపోతే? పరిశుద్ధాత్మ లేకపోతే. ఇంకో మాట తెలుసా? పరిశుద్ధాత్మ లేని యేసు ప్రభుని ఎరుగుట కాదు. అంటే పరిశుద్ధాత్మ లేని యేసు ప్రభు కూడా తెలుసుకోవటము అసాధ్యమైన పని. ఇన్ని వాడి మళ్ళీ ఏం లేదు మన దగ్గర. మరి క్రైస్తవులం ఎట్లయితే? క్రైస్తవుడు అనే పేరు ఎట్లా వచ్చింది మరి నీకు? వాక్యం ఏమంటే తెలుసా? దేవుని ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు. రోమా పత్రిక 8వ అధ్యాయం కనుక మాట్లాడితే ఆయన ఆత్మ లేని వాడికి ఆయనకు దేవునికి ఏమి సంబంధం లేదు. ఇప్పుడు చెప్పండి, నీకు దేవునికి సంబంధం ఎట్లొచ్చింది అసలు? నీకు దేవునికి సంబంధం ఎట్లుంది అసలు? ఉందా? ఉండాలి అంటే ఏకైక ఆధారం ఏంటిదంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండాలి. ఆయన నివసిస్తే తప్ప నీకు తండ్రికి సంబంధం కలవదు. ఎన్ని ప్రయత్నాలు అన్నా చేయి. అందుకని స్ట్రైట్ చెప్పిన మాట, ఆయన ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు. మరి ఇప్పుడు చెప్పండి, ఎంతమంది దేవుని ఆత్మ చేత నింపబడ్డారు? ఇది బయటికి కనిపించేది కాదు, నువ్వు మనస్సులో ఆంతర్యంలో అనుభవించేది. గాలి కంటికి కనబడదు, కానీ దాన్ని అనుభవిస్తావు. దేవుని ఆత్మ అనేది కంటికి కనబడదు, కానీ ఎక్కడ అనుభవిస్తావో తెలుసా? బయట కాదు, ఆంతర్యంలో నీ మనస్సులో అనుభవిస్తావు. అందుకే వాక్యం అంటది, నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం ఉందని మీరు. సో దేవుడు ఎక్కడ ఉండాలి? ఇప్పుడు ఎక్కడ ఉండాలి? లోపల, ఈ దేహంలో ఉండాలి. మరి ఉన్నాడా? నేను మనం చదివిన పాఠ్యభాగంలో మనం కొన్ని మాటలు ధ్యానం చేస్తాం. యెషయా రాసిన గ్రంథం 59వ అధ్యాయము. ఎందుకు దేవుని ఆత్మ మన మీద లేదో మనం ఆలోచన చేద్దాం. కొన్ని మాటలు మనం చదువుదాం. చూడండి, 14వ వచనం మనం చదువుదాం. 59వ అధ్యాయం 14వ వచనం. న్యాయమునకు ఆటంకం కలుగుచున్నది, నీతి దూరమున నిలుచుచున్నది, సత్యము సంత వీధిలో పడి ఉన్నది, ధర్మము లోపల ప్రవేశింపనేరదు, సత్యము లేకపోయెను, చెడుతనం విసర్జించువాడు దోచబడుచున్నాడు, న్యాయం జరగపోవుట యెహోవా సూచెను. బాగా ఆలోచించండి, ఈ వచనంలో మీకు ఏం అర్థమవుతుంది? ఏమంటుందో తెలుసా? దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతూ, మీరు అన్యాయాన్ని అక్రమాన్ని చేస్తూ బ్రతికేస్తున్నారు. మీ జీవితంలో మంచి అనేది లేదు. యాక్చువల్గా కలిసి ఉందాం, కలిసి పనిచేసుకుందాం అనేది లేదు మన దగ్గర. ఏమిటో తెలుసా? అన్యాయం చేస్తూ బ్రతికేస్తున్నారు. ఇంకా మంచి అర్థం అంటే, ఎవరైతే చెడును అసహించుకుంటున్నారో వాడిని మీరు అసహించుకుంటున్నారు. దీని అంతటికి కారణం ఏంటయ్యా అంటే ఒకే ఆన్సరు, దేవుని ఆత్మకు మన జీవితంలో చోటు లేదు. ఎక్కడ అన్యాయము అక్రమము ఉంటుందో అక్కడ దేవుడు ఎప్పటికీ కూడా నివాసము చేయడు. నీ జీవితంలో దేవుడు ఎందుకు లేడయ్యా అంటే, నీవు ఎప్పుడు కూడా అన్యాయానికి చోటిచ్చినవు, అబద్ధాలకి తావిచ్చినవు, చేయరాని పనులు చేస్తూ బ్రతుకుతున్నావు. కాబట్టి దేవుడు నీతో నివసించడానికి ఇష్టపడలేదు.
మీకు ఈ మాట తెలుసు కదా, ఒకని హృదయం నిండి ఉండిన దానిని బట్టి నోరు మాట్లాడు, వాని నోరు మాట్లాడు, బాగా చెప్పండి, వాని నోరు మాట్లాడును, మాట్లాడును అంటే అర్థం ఏంటి తెలుసా? ఇక్కడ ఏముందో అది మాట్లాడు, ఇక్కడ నుంచే తెలుస్తుంది. అవునా? నా కోపం ఉందని ఎట్లా తెలిసింది? మాట్లాడు. నువ్వంటే పడదని ఎప్పుడు తెలిసింది? చెప్పండి, నువ్వంటే పడదని ఎప్పుడు తెలిసింది? మాట్లాడు. మరి ఎలాంటి మాటలు మాట్లాడతారు రోజు? మరి మనసులో ఎవరు ఉన్నారు? దేవుని ఆత్మ ఉందా? చెప్పండి. పక్కుని తిడితే దేవుని ఆత్మ ఉంటుందా? దుర్భాషలాడితే దేవుని ఆత్మ ఉంటుందా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే దేవుని ఆత్మ ఉన్నట్ట? కింద చదువుతూ ఏమంటాడు తెలుసా? మీరు తిరగబడ్డరు. చూడండి, ఆ మాట నేను చదివిపిస్తాను. 20వ వచనం చూడండి. యెషయా గ్రంథం 59. సీయోను యొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయుట మాని, యాకోబులో తిరుగుబాటు చేయుట మాని అంటే అప్పటిదాకా ఏం చేసిరు? తిరుగుబాటు చేసి. అంటే ఆత్మ ఎందుకు లేదు? ఇప్పుడు దేవుని సన్నిధి ఎందుకు లేదు మీ మధ్యలో? తిరుగుబాటు మీరు చేసి. తిరగబడే జనాంగం. అర్థమవుతుందా? మాకేం తక్కువ? మీకు అంటే ఎంత తిరగబడలేదు కానీ అర్థం కావడానికి మాత్రమే సన్నివేశం చెప్తా. దేవుడు మోషేతో చాలా సన్నిహితంగా మాట్లాడతాడు. ఫ్రెండ్ మాట్లాడినట్టు, స్నేహితుడు మాట్లాడుతూ ఉంటే అన్న అతనికి కోపం వచ్చింది. ఏమన్నారు తెలుసా? మావాడు మస్తు ఓవర్ చేస్తుండు, మామతో మా తమ్ముడితోనే మాట్లాడాడు, దేవుడు మాతో మాట్లాడలేదా? పాప మోషే అమ్మాయికి ఏం తెలియదు మనోనికి. సడన్ గా దేవుడు వచ్చి అంటే ఆయన కనబడి, మోషే ఆరోడు మీడియా మీరు సడన్ గా ప్రత్యేకుడు అంటే అంటాడు. మోషేకి అర్థం కాదు ఎందుకు దేవుడు సడన్ గా రమ్మన్నాడు మమ్మల్ని అని. ముగ్గురు పోతే అప్పుడు దేవుడు చెప్తాడు వాళ్ళ ముగ్గురుతో, నా సేవకునికి విరుద్ధంగా మాట్లాడడానికి నోరెట్లు వచ్చింది మీకు అసలు? నేను అందరితో మాట్లాడినట్టు మాట్లాడలేదు మోషేతోని, నేను ముఖాముఖిగా మాట్లాడినా. అంటే ఆ గర్వం, అహం, తిరుగుబాటు ఎప్పుడైతే వచ్చిందో మిరియాకి ఏమొచ్చిందో తెలుసా? కుష్ఠరోగం వచ్చింది. తిరగబడే మనస్తత్వం ఎందుకుందయ్యా అంటే దేవుని ఆత్మ మనలో లేదు కాబట్టి. దేవుని ప్రజల వైపుకు, దేవుని సన్నిధి వైపుకు, దేవుని వాక్యానికి ఎందుకయ్యా తిరగబడ్డం అంటే ఆయన ఆత్మకు చోటు లేదు మన జీవితంలో. మన స్వభావం చెప్తుంది మనం దేవుని ఆత్మతో ఉన్నామా లేదా అని. మన క్రియలు చెప్తే మనం దేవుని ఆత్మతో నింపబడ్డమా లేదా అని. మన క్రియలు అంటే మళ్ళీ చెప్తున్నా, దునుకుడు సప్పట్లు కొట్టుడు అయితే, నాలుగు వేసినంత మట్టుకైతే కాదు. దేవుని ఆత్మ ఉంటే జీవితంలో నువ్వు ఇంట్లోన్నా, పొలంలో పనిచేసినా, నువ్వు ఉద్యోగం చేసుకుంటున్నా, గుడికి వచ్చినా, బయట ఉన్నా, ఎక్కడున్నా నీ ముఖము ప్రకాశించడం అంటే నీ జీవితంలో ఆంతర్యంలో దేవుని నెమ్మదిని అనుభవిస్తావు. ఆత్మ ఫలం తెలుసు కదా, ప్రేమ, సంతోషం, సమాధానం. దొరుకుతున్నట్ట దొరకకపోతే ఉంటాయా? ఆత్మఫలం అనేది నువ్వు ఎట్లున్నా ఆయన ఉంటే ఇలా దునుకుడుందా, అరుసుడుందా? లేదు. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిత్యం కదా, ఇవి ఉన్నాయి తప్ప పనికిరాంది ఏముంది? ఉందేమన్నా? మరి అన్యాయం, అక్రమంగా జీవిస్తూ ఉంటే ఆ దేవుని వాగ్దానం నెరవేరుతుందా నీ జీవితంలో? చెప్పండి. నువ్వు కనిపెట్టేది పొందుకుంటావా? మీరు దీనికి ముందు అధ్యాయం 58వ అధ్యాయంలో దేని గురించి ఉంటుందో తెలుసా? మీరు ఉపవాసం ఉన్నారు. ఏం లాభం అయ్యా ఉపవాసం ఉండి? అంత గర్వంతో ప్రదర్శిస్తున్నారు ఉపవాసం ఉండి కూడా. అలాంటి వాళ్ళు నాకు ఇష్టము లేదు. అంటే బాగా ఆలోచించండి. ఈ 57వ అధ్యాయం నుంచి కూడా దేవుడు ప్రజల్ని సవాల్ చేస్తాడు. యాక్చువల్లీ యెషయా గ్రంథంలో వారి తప్పులన్నింటినీ ప్రశ్నిస్తూ ఉంటాడు దేవుడు. ఎందుకయ్యా అంటే దేవునికి వారు చోటియనులకపోయిరి. దేవునికి వారి జీవితంలో స్థానం లేదు కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా బతికేస్తున్నారు, ఇష్టం ఉన్నట్టుగా జీవించేస్తా ఉన్నారు. అందుకని అన్నాడు, మీరు తిరుగుబాటు ప్రజలు.
ఎప్పుడైతే తిరుగుబాటు మాని నాకు విధేయత చూపిస్తారో అప్పుడు చివరి వచనం అక్కడ ఆయన, నేను నా ఆత్మను మీరు చెప్పడికి తీసేయ్యా. ఎప్పుడు మీరు విధేయత కలిగి జీవిస్తే, మీరు నా వాక్యానికి శ్రద్ధగా విని ఆలకించి ఆ వాక్యానుసారంగా బ్రతికితే నేను నా ఆత్మను మీకు ఎప్పుడు అనుగ్రహిస్తాను. శాస్త్రులు, పరిచయులు, యాజకులు చాలా మంది ఉన్నారు కొత్త నిబంధనలు. యేసుక్రీస్తు ప్రభు ఆయన మానవుడు ఉన్న కాలానికి. ఎందుకు వాళ్ళందరూ దేవుని ఆత్మతో నింపబడలే? ఎందుకు నింపబడలే? యేసుక్రీస్తు ప్రభు వేసిన గొప్ప స్టేట్మెంట్ ఏంటంటే, అక్రమము ఎవరనని మాట? శాస్త్రులను, ధర్మశాస్త్రోపదేశంలో యాజకులు అక్రమము చేయు వాళ్ళారా నా యొద్ద నుండి. ఎందుకు దేవుడు లేడయ్యా అక్కడ అంటే, వారు చేసే పని దేవుడికి నచ్చలేదు. దేవుడికి నచ్చని చోట ఆయన ఎప్పటికీ కూడా నివాసం చెయ్యడు. మనం ఎట్లా అంటే రెండింటిని బ్యాలెన్స్ చేయాలనుకుంటాం. గుడిలో ఎంతసేపు ఏమో భక్తులం, గుడి బయటికి పోతే కనుక చెప్పండి, గుడి బయటికి పోతే కనుక మీకు తెలిసి ఎట్లుంటారు మీరు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో మన భక్తి అంతా 4 గోడలే, కానీ వాక్యం అంటుంది ఆయన మీలో నివసించాలని ఇష్టపడిన దేవుడు. మీరు తిరుగుబాటు మానేసిన రోజున, మీరు అవిధేయులుగా మానేసిన రోజున ఆయన మీతో ఉండటానికి ఇష్టపడతాడు. మరెంతమంది ప్రతిరోజు ఇలాంటి పనులు చేస్తూ బ్రతుకుతున్నారు? ఏ పనన్నా కావచ్చు. నీ ప్రవర్తన ఎలాంటిదో చెప్పండి. ఈరోజు దేవుడు లేడు అని చెప్పటానికి అదొక్క నిదర్శనం చాలు. చదువుకున్నోడు, చదువు రానోళ్ళు కీకరకాయ అన్నా నడుస్తారు, 1+1 5 అన్నా నడుస్తుంది కదా. అది చదువుకున్నోడు ఏమన్నా 1+1 ఖచ్చితంగా అబ్బా 3 రాస్తే ఎంత మంచి, చూడు చదువుకున్నాక మా కొడుకు ఎక్కువ రాసింది అంటావా? అనవు కదా, అంటారా? మరి ఎట్లయింది మా జీవితం? దేవుడిని తెలిసిన మీకు తెలియని వానికి తేడా ఏంటి చెప్పండి ఈరోజు నాకు? దేవుని ఆత్మతో మేమున్నాం, దేవుని ఆత్మతో నింపబడమని గంతులేస్తున్నాం. నీకు బయట ఉన్నోనికి తేడా ఏంటి ఈరోజు? వాడు తాగే నువ్వు తాగే తేడా ఏంటి ఈరోజు చెప్పండి. అందుకే అన్యాయము, అక్రమం జరుగుతున్న జీవితంలో దేవుడు ఉండటానికి ఇష్టపడలేదు. ఎవరైతే దేవునికి విధేయత చూపిస్తారో వాళ్ళు ఉండటానికి ఇష్టపడతారు దేవుడు. అందుకే ఇప్పుడు చూడండి 20వ వచనాన్ని మళ్ళీ మనం చూద్దాం. సియోను నొద్దకును యాకోబుతో తిరుగుబాటు చేయుట మాని మల్లుకొని నా యొద్దకును వారి యొద్దకును విమోచకుడు వచ్చును. ఎవరి దగ్గరికి? తిరుగుబాటు మానుకున్న వారు మానేసి ఆయనను ఆశ్రయించే వారి దగ్గరికి దేవుడు వస్తాడు. మరి నీవు నేను ఎలా బ్రతుకుతున్నాం ప్రతిరోజు? మాకు తెలియని వాక్యమా అంటారు మనోళ్ళు. అర్థమైందా? ఎన్నిసార్లు ఇల్లే టీవీ పెడితే 24/7 మంచి మంచి ప్రసంగాలు వస్తే మంచి మంచి భక్తులు చెప్తారు, కానీ ఎన్ని విన్నావు? ఎన్నిటికి విధేయత చూపించిన ఎప్పుడన్నా? నీకు ఎంత తెలుసో ప్రాముఖ్యం కాదు, నువ్వు ఎంత విధేయత చూపించినావు అన్నదే ప్రాముఖ్యం. గుర్తుపెట్టుకోని మాట. నీకు బాగా తెలిసిండొచ్చు, నీకు బాగా తెలిసినంత మాత్రం ఒరిగేది ఏం లేదు. నువ్వు ఎంత విధేయత చూపించినావో దాన్ని బట్టే దేవుడిని దీవించడానికి ఇష్టపడతాడు. నేను 10th క్లాస్ ఫెయిల్ అయినా 9th క్లాస్ పాస్ అయినా ఒకటే తెలుసా? 9th క్లాస్ పాస్ అయినాడు గొప్పోడా, 10th ఫెయిల్ అయినాడు గొప్పోడా? 9th పాస్ అయినాడు గొప్పోడు తెలుసా మీకు? 10th ఫెయిల్ అయినాడు గొప్పోడు కాదు. ఎందుకు? వానికి తెలిసినంత వాడు, వీడికి ఎక్కువ తెలుసు కానీ ఎక్కువ వీడు చేయలేదు. సో దేవుడు ఎవరిని మెచ్చుకుంటాడు? ఎక్కువ తెలిసినోని కాదు, ఒక్కటి తెలిస్తే ఆ ఒక్కటిని శ్రద్ధగా పాటించేవాడిని దేవుడు దీవిస్తాడు. నీకు వాక్యం అంతా తెలియకపోయినా పర్లేదు, నీకు ఒక వచనం తెలిస్తే ఆ వచనాన్ని జాగ్రత్తగా ప్రతిరోజు జీవితంలో నువ్వు విధేయత చూపిస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వు
10 విషయాలు తెలుసుకొని 9లో ఫెయిల్ అయితే దేవుడికి ఏం లాభం లేదు. నీకు కూడా ఏం లాభం లేదు. సో ఎంత తెలుసు అన్న దానికన్నా ఎంత విధేయత చూపించినవి అన్నది ప్రాముఖ్యం జీవితానికి. అందుకే మీరు తిరుగుబాటు మాని నా యొద్దకు వస్తే విమోచకుడు మీ చెంతకు వస్తాడు. మరి మీరు ఏం చేయాలి ఇప్పుడు? మీరు ఆలోచించండి. ఐగుప్తులో బాగా ప్రార్థన చేసినారు. ఏమని? అయ్యా ఈ బానిస బతుకు బతకలేకపోతున్నాం, ఏం బతుకయ్యా, బతుకు అంటే దారుణంగా ఉంది బతుకు, మమ్మ విడిపించాయని బాగా ప్రార్థన చేసింది. మనం దేవుడు చాలా మెచ్చుకొని నిర్గమకాండ 3వ అధ్యాయంలో మోసతో అయ్యా నేను వచ్చిన వీళ్ళని తీసుకుపోదాం పా. ఎంతమంది లేరు ఆ తరంలో? ఇద్దరే. ఎందుకు? 6 లక్షల కాల్వ యుద్ధం చేస్తుండే అంతమంది ఉన్నట్టు ఎంతమంది ఉన్నారో పిల్లలు, ప్రజలు, పెద్దలు. ఆ తరం ఇద్దరు ఎందుకు పోయినారు అంటే రాయబడ్డ మాట, ఆ తరం అంతా దేవునికి తిరగబడ్డారు. తిరగబడ్డలు అంతా ఏడ నశించినారు? అరణ్యంలో పిట్టలు రాళ్ళని రాలిపోయారు. ఇద్దరే ఆ తరంలో కానాను చేరుకున్నారు. వారిద్దరు ఎవరయ్యా అంటే దేవుని వాక్యానికి విధేయత చూపించిన వారు. ఆ ఇద్దరే. మోషే మీరు పోయి ఎరుకో చూసిరట్టయ్యా అంటే చూసిన తర్వాత ఆ 10 మంది మనం పోవద్దు, మనం చంపేస్తారంటే ఆ ఇద్దరే. దేవుడు మనకు తోడుంటే ఖచ్చితంగా విజయం సంపాదిస్తాం అని ప్రజల్ని బతిమిలాడినా కూడా ఆ 10 మంది మాటలు విని దేవుడికి తిరగబడ్డారు. అప్పుడు అంటాడు దేవుడు మోషేతో మాట్లాడుతూ, ఈ 40 దినాలకు సూచనగా 40 సంవత్సరాలు అరణ్యంలో తిప్పిస్తాం మోషేయులని, వీళ్ళు చచ్చిపోతారు 40 సంవత్సరాలు. కొత్త తరం వస్తుంది. ఆ తరం దేవునికి విధేయత చూపించే తరం. ఆ తరాన్ని నేను కానానులో నడిపిస్తాను. నిజంగా దేవునికి విధేయత చూపించినవా? దేవుని ఆత్మీయమైన నడిపింపులో ఆయన వాక్కుకు ఎంతమందిని తల వంచి నడిచిన, అది చాలా ప్రాముఖ్యమైనది. రెండవ విషయం చూడండి, మనం చదివిన హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుతాం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి ఇప్పుడు 17వ వచనం చూడండి, వారి పాపములను వారి అతిక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకం చేసుకొనని ప్రభువు చెప్పుచున్నాడు. వీటికి క్షమాపణ ఎక్కడ కలుగును అక్కడ పాప పరిహారత బలి ఇకను ఎన్నడూ ఉండదు. బాగా ఆలోచించండి. రెండవది, దేవుడు ఎప్పుడుంటాడో తెలుసా మన జీవితంలో? మనం నిజంగా పాప క్షమాపణ పొందిన రోజున. నిజంగా అనేది గుర్తుపెట్టుకోండి. మీరు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పేతురు ప్రసంగం అంతా చేసినాక ఏంటో తెలుసా? పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరము మీరు పొందేదారు. ఎప్పుడు? మీరు పాప క్షమాపణ పొందినప్పుడు. అవునా? అంటే దేవుని వాగ్దానం నీ జీవితంలో ఎప్పుడు నెరవేర్చబడాలి? నీ పాపాన్ని నువ్వు విడిచిపెట్టినప్పుడు, కప్పుకున్నప్పుడు కాదు. మనకేం అలవాటు? కప్పుకున్నాడు. మనకేం అలవాటు? కప్పుకున్నాడు. మనకు పాపాన్ని కప్పుకోవడం అలవాటు. కానీ దేవునికి ఏం అలవాటు? ఆయన విప్పుతాడు, నువ్వేమో కప్పుతావు. తన అతిక్రమలను ఒప్పుకొని వాడు వర్ధిల్లడు, కానీ ఒప్పుకొని విడిచిపెట్టు వాడు వర్ధిల్లును అంటే సామెతల గ్రంథం. మనం అందరం ఏ బ్యాచ్? ఒప్పుకునే బ్యాచ్. అందుకే ఈరోజు చేసిన ప్రార్థనని మళ్ళీ రేపు కూడా చేస్తాం. ఈ ఆదివారం ప్రార్థన చేస్తారు, విజ్ఞాపన ప్రార్థన. మళ్ళీ నెక్స్ట్ సండే విజ్ఞాపన, అదే విజ్ఞాపన, సేమ్ మాటలు. ఏం మార్పు ఉంది ఇప్పుడు? ఏం మార్పు ఉంది? ఏం మార్పు ఉండదు. మరి దేవుని ఆత్మ నీలో నివసించేది ఎప్పుడయ్యా అంటే నువ్వు నిజంగా పశ్చాత్తాపడి మారు మనసు పొందినప్పుడు, నీవు పాప పరిహారం పొందినప్పుడు. అందుకే మొదటి చదివించిన మాట,
దేవుడు తన రక్తం ఎందుకు కార్చిండయ్యా అంటే మనందరినీ పరిశుద్ధపరిచి తన ఆత్మతో నింపడానికి. అర్థమవుతుందా? బాప్టిజం పొందుకున్న వెంటనే ఇమీడియట్ గా జరగాల్సిన ప్రక్రియ ఏంటో తెలుసా? ఇమీడియట్ గా దేవుని ఆత్మతో నింపబడాలి. ఇమీడియట్ ప్రక్రియ. కానీ ఎంతమంది నిలబడ్డారు బాప్టిజం తీసుకున్న తర్వాత? పౌలు ప్రసంగం చేసుకుంటూ ఊరికి పోయినాక, అయ్యా మీరు బాప్తిజం పొందినప్పుడు పరిశుద్ధాత్మ పొందుకున్నారంటే ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? అసలు పరిశుద్ధాత్మ ఉన్న సంగతి మాకు తెలియదు. మరి ఏ నామంలో బాప్తిజం పొందిరయ్యా మీరు అంటే బాగా ఆలోచించండి. ఎప్పుడైతే నిజంగా పాప క్షమాపణతో బాప్టిజం తీసుకున్నావో ఇమీడియట్ కార్యానికి దేవుని ద్వారా జరిగే ప్రక్రియ ఆయన తన ఆత్మను నీలోకి పంపిస్తుంది. మరి పొందుకురా నిజంగా బాప్తిజం పొందినాక మీరందరూ? ఉందా? గ్యారెంటీ ఉందా? మరి ఎందుకు తీసుకున్నారు బాప్టిజం? పెళ్లి చేసుకోవటానికో? చాలా మంది తీసుకునేది ఎందుకంటే పెళ్లి చేసుకోవటానికి. కానీ పాప క్షమాపణ ఎక్కడ ఉన్నదో అక్కడ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పాప క్షమాపణ లేని దగ్గర దేవుడు ఉండే అవకాశం ఎంత మాత్రము కూడా లేదు. మరి నీ పాపాన్ని ఎంత మట్టుకు విడిచిపెట్టుకుంది? నీ జీవితంలో దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధతను ఎంతమంది కాపాడుకున్నారు? కాపాడుకోరు ఎప్పుడన్నా? పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అంటాడు పౌలు. అంటే ఏమైతుంది? నువ్వు చేసే పాపం ప్రతిసారి దేవుడికి ఏమైంది? దుఃఖాన్ని కలగజేస్తుంది. మరి అంత దుఃఖపెట్టి బతుకుడు ఎందుకు? అర్థమైనా నేను చెప్పిన మాట? బతుకుడు ఎందుకు అంత దుఃఖం పెట్టి దేవుడిని అంటారు కదా. అప్పుడప్పుడు పిల్లలు బాగా కష్టపెట్టి ఇబ్బంది పెడితే ఏం లాభం రాను బతికి? దేవుడు అనాలి, నన్ను దుఃఖపెట్టి ఏం సంపాదించుకున్నారు మీరు? అందుకే పరిశుద్ధాత్ముడు వీటికి సాక్ష్యం ఇష్టం ఏంటంటే పాప క్షమాపణ. నీ జీవితంలో నువ్వు చేసిన పాపాన్ని ఆయన ఒప్పింపజేసి నిన్ను పరిశుద్ధతలో నడిపించడానికి ఇష్టపడే దేవుడు ఆయన వాగ్దానమే దాని కొరకు. పరిశుద్ధాత్మతో నింపబడితే డబ్బులేం సంపాదించుకోవు, కానీ పరిశుద్ధతను కాపాడుకుంటావు. గుర్తుపెట్టుకో. నీ పేరు ప్రఖ్యాతలేం రాకపోవచ్చు, కానీ నీలో దేవుడు నీకు ఇచ్చిన ఆ పరిశుద్ధతను ఎప్పుడు నిలబెట్టుకుంటావు. అది పోగొట్టుకో ఎట్టి పరిస్థితులు. నేను పేరు చెప్పాను కానీ నన్ను చాలా మంది గుర్తుపట్టరు. నేను చర్చి గారికి నడుచుకుంటూ పోతాను. నేను ఒకరోజు చర్చికి అయితే పోతున్నా, వస్తుంటే ఒక అవ్వ ఏమంటారు ఆటో రాగానే బాగా వెయ్యి ఓట్స్ ముఖం వెలిగినట్టు వెలిగిపోతుంది. ఎందుకని చూస్తే ఆటోలో నుంచి ఒక సీసా తీసుకుంటుంది తల్లి. నన్ను చూడలేని, ఎందుకంటే నేను నార్మల్ రెడీ అయిపోతాను కదా. చాలా మంది ఉన్నారు అట్లా. వాటిని చూడగానే ముఖం వెలిగిపోతారు. ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్న మీరు కూడా ఇళ్ళలో వేసేది నాకు తెలుసు. మీరు నాకు తెలియదు అనుకుంటారు అనుకోండి. అబ్బా మా దగ్గర ఎంత మంచోడు, అన్నలు కూడా తాగుతారు నాకు తెలుసు. తెలుసా? నాకు తెలుసు. నేను ఒక ఇంట్లో ప్రార్థన చేయడానికి పోతే నాకు క్వార్టర్ కనబడ్డది. నాకు అందులో ముందే పెట్టిరారు, వాళ్ళు మరిచిపోయారు పాపం తీసుడు. అలా నేను ప్రార్థన చేయాలి. ఈ ఫోన్ పెట్టుకు చెప్తున్నా నేను, ఇవన్నీ పెట్టకండి ఆన్లైన్లో. ఇలాంటి గృహాల్లో ఎవరు ఉండాలి ఇప్పుడు? చెప్పండి, ఎవరు ఉండాలి? చెప్పండి, ఎవరు ఉండాలి? పరిశుద్ధాత్ముడు టిస్ట్ చేసుకొని కూర్చోవాలి. ఆయన ఎందుకు కూర్చుంటాడు? ఆయన నీ జీవితంలో పాపమే ఉన్నప్పుడు ఆయన ఎట్లుంటాడు? ఉంటే ఆయనన్నా ఉండాలి, లేదా పాపమన్నా ఉండాలి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తా అంటే ఎట్లా? అందుకే పేదలు మంచిగా రాస్తాం. మన మనసులో పెట్టినట్టు ఆయన కుక్క తన వాంతికి తిరిగినట్టు కడగబడిన పంది మళ్ళా. ఇది మనకు అచ్చ మనకు సరిపోతుంది ఆ వాక్యం. యాక్చువల్గా అలా సరిపోతుందో లేదు ఆ రోజు. అంత దారుణమైన బతుకు మనది. అందుకే దేవుడు మనతో ఉండటానికి ఇష్టపడు.
సమస్తాన్ని విడిచిపెట్టిన ఆ సమస్తంలో వారి జీవితం, ప్రాణం, పాపాన్ని కూడా విడిచిపెడితే దేవుడు వారితో ఉండటానికి ఇష్టపడ్డాడు. నీలో ఆ పరిశుద్ధత ఉందా? దేవుడు ఉంటే నీ ఆలోచనలో, నీ మాటల్లో, నీ ప్రవర్తనలో ఆ పరిశుద్ధత కనబడింది ఎవరికన్నా? ఒక్కరికన్నా కనబడలేదంటే నీలో దేవుడు లేడని అర్థం. నువ్వు చేసిన పాపమే ప్రతిసారి చేస్తూ పోతూ ప్రార్థన చేస్తే ఎవరిని మోసం చేయడానికి, ఎవరిని మభ్యపెట్టడానికి? దేవుడికి తెలియదా? చెప్పండి, దేవుడికి తెలియదా? మరి అవన్నీ చేసుకుంటే కూడా నేను పరిశుద్ధుడు, దేవుడు నాతో ఉన్నాడంటే ఎవరి చోల పువ్వు పెడుతున్నావు? అయ్యారు చోలనా? నేను అసలే మోసపోను, మీ ప్రార్థన లేదు. నేను ఎందుకు ఈ మాట అంటే నాకు తెలుసు కదా. 3 సంవత్సరాలు నేను వచ్చి, నిన్న మొన్న వచ్చిన కొత్త అయ్యగారిని అయితే నేను సరే మీరు మంచోళ్ళు అని వచ్చాను. నన్ను మోరో అన్నారు, అయ్యారు అందరు సోల్పెట్టి మంచోళ్ళు అంటే నువ్వు ఒక్కరిని అంటలేవు అయ్యారు అన్నారు నన్ను ఎవరో. నేను చూసిన కదా 3 సంవత్సరాలు వచ్చి, మరి నేను ఎట్లన్నమాట నా నోరు వస్తలేదు. మరి తప్పక పేరేళ్ళు అంటేనేమో నాకు తెలియదు. కానీ జాగ్రత్త, దేవుణ్ణి ఎప్పటికీ మోసం చేయలేదు. పరిశుద్ధత దేవుడు ప్రసాదించే భాగ్యం మనకి. ఆ పరిశుద్ధతను దేవుడు తన ఆత్మతో మనల్ని భద్రపరిచింది. ఆ ఆత్మతో మన జీవితాన్ని కడుగుతూ పోతా ఉన్నాడు ఆయన. అందుకే వీటికి పరిశుద్ధాత్మ కూడా సాక్ష్యం ఇస్తా ఉంది. పాప క్షమాపణ పొందిన వాని దగ్గర ఆయన నివాసం ఉన్నాడు. చూడండి, ఒక మాట నేను చదివిస్తాను. 51వ సంకీర్తన బహుశా 11వ వచనం అనుకుంటే ఒకసారి నేను చదివితే కనుక, దావీదు పాపం చేసిన తర్వాత 11వ వచనమే, ఏం తీసేయకు? పరిశుద్ధాత్మను తీసేయకు. ఎందుకు ప్రార్థన చేస్తుండినా? ఈ మాట ఎందుకు అంటుండే? ఇప్పుడు ఎందుకో తెలుసా? చేయరాని పాపం చేసి. ఇప్పుడు ప్రార్థన ఏంటో తెలుసా? దేవా, పాపం చేసిన, నా పాపం నా కళ్ళ ముందు తిరుగుతూ ఉంది రోజు. ఆ స్త్రీ చూసి అంటున్నాడు అన్నమాట, దేవా ఒప్పుకుంటున్నా, క్షమించు, అయితే మనవయ్యా, నీ ఆత్మను మాత్రం నా నుంచి బతకలేను. నేను నీ ఆత్మను తీసేస్తాను. నీ ఆత్మ పోతే పరిశుద్ధత పోయినట్టే నా జీవితంలో. నీ ఆత్మతో పోతే నీ సన్నిధి, నీ సహవాసం అన్నీ పోయినట్టే నా బతుకులు. కాబట్టి ఆయన ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఎట్టి పరిస్థితిలో ఈ పాపిని క్షమించి నీ ఆత్మను నాతో ఉండేటట్టు చేయి. ఇది నిజమైన పశ్చాత్తాపం. మన ప్రార్థన, మన పశ్చాత్తాపం. మనం చేసిన పాపంలోకి మాటి మాటికి తిరిగితే అది నిజమైందంటారా, పైపోయిందంటారా? మన ప్రార్థనలు ఎట్లుంటాయంటే, నాకు చాలా సార్లు మళ్ళీ చూస్తే అనిపిస్తుంది. ఎగ్జామ్ రాస్తున్న పిల్లలు చిట్టి కొట్టుకుంటే, దేవా నేను ఎవ్వరు పట్టుకోవద్దు అని చూడు అనేటట్టుంటుంది మన ప్రార్థన. చేసేదే తప్పు, అలా తప్పుకి ప్రార్థన చేసి ప్రారంభం చేసి ఎవ్వరు పట్టుకోవద్దు అన్నట్టు ఉంటుంది కథ. కరెక్ట్ అంటారా ప్రార్థనలు? మరి దేవుని పరిశుద్ధత కావాలనుకున్నవాడు ఆయన ఆత్మతో నింపబడిన వానికి మాత్రమే సాధ్యం. ఆ ఆత్మతో నింపబడని వానికి నిజమైన పశ్చాత్తాప పడలేదని అర్థం. అందుకే ఎవరైతే మనస్ఫూర్తిగా దేవుని చెంత పాపములు ఒప్పుకొని విడిచిపెట్టిరో, ఒప్పుకోవడం కాదు, విడిచిపెట్టినదో దేవుడు తన ఆత్మతో వారిని అభిషేకిస్తాడు మళ్ళీ పాపం చేయకుండా ఉండటానికి. కానీ ఎంతమంది పరిశుద్ధులు ఈరోజు? నిజంగా ఆ పశ్చాత్తాపం అనేది పొందిన దేవుని సన్నిధానంలో, దేవుని పాదముల దగ్గర పొందకపోతే నీ జీవితంలో ఆయన చోటు లేదని అర్థం. చివరి మాట చూడండి, మనం చదివిన యోహాను సువార్త 14వ అధ్యాయము మనం చదివిన ఆ మాట మనం చదువుదాం. నేను తండ్రిని వేడుకొందును. 16వ వచనం, నీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను నీకు అనుగ్రహించును. ఎవరికి? తన యందు
విశ్వాసం ఉంచి వెంబడించే ప్రజలకి. అర్థమవుతుందా? తనను నమ్మిన ప్రజలకి ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటిదంటే, ఆయన మీతో ఎల్లప్పుడూ ఉండి, చెప్తున్న మాట, మిమ్మల్ని ఆదరించే దేవుడు ఆయన. నీ కష్టంలో, నీ బాధల్లో, ఈ 14వ అధ్యాయం మొదటి వచ్చిన ప్రారంభం ఏంటో తెలుసా? మీ హృదయమును కలవరపడనీయకుడి. ఇప్పుడు 16వ వచనం రాయబడ్డ మాట ఏంటిది? ఆయన మిమ్ములను ఆదరించే దేవుడు, ఆదరణకర్త. నీ కష్టంలో, నీ ఇబ్బందుల్లో, నీ శ్రమలో నిన్ను నడిపించే దేవుడు ఆయన. ఎటు వెళ్ళాలో అయోమయపు గందరగోళ పరిస్థితిలో నిన్ను నడిపించాలని ఆశపడే దేవుడు. నీవు భయపడుతున్నప్పుడు నిన్ను ఓదార్చాలని ఇష్టపడ్డ దేవుడు. కానీ ఆ దేవునికి మీరు వెంబడించే ప్రజలు కాదు. ఆయన కింద చెప్తూ ఏమిటో తెలుసా? ఒకడు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు కూడా గైకొంటాడు. అర్థమైందా? ఎప్పుడు ప్రేమించి దేవుని మరి దేవుడు ఎప్పుడు మనతో నివసిస్తాడు చెప్పండి? ఎప్పుడు మనకి దేవుడు అంటే ప్రేమ అంటే ఎప్పుడు తెలిసింది? ఆయన వాక్యాన్ని మన జీవితంలో అన్వయించుకుంటే తెలుస్తాడు. ఆయన మిమ్మల్ని ఆదరించడానికి వస్తూ ఉన్నాడు. మిమ్మల్ని చంపేస్తారు, కొరడమంటారు, అప్పగించేస్తారు, హింసిస్తారు, చంపుతారు. వీటన్నిటిలో ఎట్లయ్యా బ్రతికేది అంటే మీరు టెన్షన్ పడొద్దు, పరిశుద్ధాత్మ మీతో కూడా ఉంటాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు బోధ చేస్తూ శిష్యులకి, మీరు నా నామములో రాజుల ఎదురు తీసుకొని పోబడతారు. అయితే మీరు టెన్షన్ పడొద్దు, మేము ఏం మాట్లాడాలి ఎట్లనని. ఆ సమయంలో పరిశుద్ధాత్ముడు ఏది మాట్లాడమంటే అది మాట్లాడండి, అంతే. ఎక్కువ తక్కువ ఏమి అంటే ఆలోచించండి. అంత క్లిష్ట పరిస్థితిలో నేను ఆదరించేది ఎవరో తెలుసా? మరి మనము ఏదో అయ్యారు జీవితం అంతా చీకటి కనబడుతుంది అంటే అర్థమైంది. ఎందుకు కనబడ్డది చీకటిగా? ఉండాల్సిన వ్యక్తి లేడు. ఏమో జీవితం ఏం అర్థం కావట్లేదు అంటే అర్థం కాదు మనకి. ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? దాన్ని భవిష్యత్తును ఎరిగిన దేవుడు మనతో ఉంటే మనకు టెన్షన్ ఉంది. అందుకే మీరు 16వ అధ్యాయంలో చదివితే ఆయన అన్ని బోధిస్తాడు. ఏంటో తెలుసా? జరగబో వాటిని కూడా మీకు ముందే చెప్తాడు. కాబట్టి మీకు టెన్షన్ ఉండదు. రేపు ఏం జరుగుతుందో తెలుసా? మనకి భయం ఉంటుందా? టెన్షన్ అంటారు. ప్రశాంతత ఉంటుందా? నెమ్మది ఉంటుంది. క్రికెట్ లైవ్లో చూస్తే బాగా టెన్షన్ ఉంటుంది. నేను రేపు హైలైట్స్ చూస్తే దేవుడు ముందే చెప్తాను నీకు హైలైట్స్ అన్ని. కానీ అది తెలిసిన కూడా భయపడుతున్నావు అంటే మనం ఏమనాలి? మనదేం భక్తి అనాలి? సో ఆయన యందు విశ్వాసం నుంచి వెంబడించే ప్రజలకు ఆయన అంటున్నమాట, లోకము ఆయనను ఎరుగదు. అర్థమవుతుందా? లోకము ఆయనను చూడలేదు కాబట్టి ఆయన లోకంతోని లేడు. అయితే గుర్తుపెట్టుకోండి, ఆయన మీకు తెలుసు, ఆయన మీతో కూడా నివసించును, మీలో కూడా ఉన్నాడని ఈ స్వయాన యేసుక్రీస్తు శిష్యులతో అన్నమాట. మీకు తెలుసు ఆయన అంటే మీకు ఆ అనుభవం, ఎక్స్పీరియన్స్ ఉంది. మరి ఎక్స్పీరియన్స్ ఉన్నాక అంటే ఆ అనుభవం ఉన్న తర్వాత కూడా ఆయన లేడు అంటే మనని ఏమంటాడో యేసయ్య ఆ రోజు. దేవుని ఆత్మను చులకన చేసి మాట్లాడొద్దు, అది ఇది వాడు వీడు అని. ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్న దేవుడు ఆయన. అందుకని పరిశుద్ధాత్మ అది ఇది అనడానికి వస్తువు కాదు ఆయన. ఆయన వ్యక్తి. ఆ వ్యక్తి నీ జీవితంలో అనేకమైన అద్భుతాలు చేయాలని ఆశపడ్డాడు. కానీ నేనే ఈరోజు ఆయనతో ఉండటానికి ఇష్టపడలేదు. మన జీవితంలో ఆయనను వెంబడించే వాళ్ళం కాదు మనం ఈరోజు. ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారం కాదు మనం ఈరోజు. ఆయన లేని జీవితం ఎందుకు పనికిరాదు.
మీరు ఈ మాట చూడండి, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం, లేదా మనం 5 నుంచి చదువుదాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు నుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావమును గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరు. దేవుని స్వభావం గలవారు దేవుని సంతోషపరచ నేరరు. ఇప్పుడు చూడండి కింద, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఇప్పుడు చెప్పండి, మీ స్వభావం ఎలాంటిది? మీ స్వభావం ఎలాంటిది? ఆత్మానుసారులు ఆత్మీయమైన మనసులో మీ విషయముల మీద మనసు నిలుపుతారు, శరీరానుసారులు శరీర విషయముల మీద. మరి మీ మనసు ఏమిటి ఈరోజు? ఆయన ఎప్పుడు ముగిస్తే పోతాం కదా. మనకి ఎట్లుండాలంటే షార్ట్ అండ్ స్వీట్, కట్టే కొట్టే తెచ్చే అయిపోయిందంటే మనకి ఎంత సంబరం. మనం చాలా క్లుప్తంగా ఆంటీ అంటున్నట్టు దేవుడు లోకం ఎంతో ప్రేమించడం మీకు తెలుసా అని ముగిన అబ్బా ఎంత మంచి ఉండే వాక్యం. మనకి ఏదైనా అంటింది అనుకో, అది మనసులో పట్టదు. సో శరీరాను స్వభావమును విడిచిపెట్టడంలో ఆత్మతో నింపబడటం చాలా అవసరం. ఆయన మీలో కూడా ఉండును, మీతో నివసించును అని దేవుడు వాగ్దానం చేస్తున్నప్పుడు నిజంగా ఆ దేవుని సహవాసం ఎంతమందికి ప్రతివచ్చు? ఆ దేవుని ఆత్మలో నడిపింపును ఎంతమందిని పొందుకున్నాం? నేను 9 చెప్తా వినండి. ఈ 9లో ఏదున్నా దేవుని ఆత్మ నీతో ఉన్నట్టే. ఏంటో తెలుసా? ఒకటి, వాక్యాన్ని బాగా చదివే జ్ఞానం ఉందనుకో, అది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? దేవుని వరం, ఆత్మీయ వరాల గురించి మాట్లాడుతున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో 9 ఆత్మ అంటారు. దేవుని వాక్య జ్ఞానం, వివేచన, దాన్ని గ్రహించే వివేచన, ఇవన్నీ ఎవరిచ్చినారు? ఆ 9 చదవండి, చదివి మనం ముగిస్తాం. ఆ 9లో ఏ ఒక్కటన్నా ఉంటే కనుక మన ధన్యులం, లేకపోతే కనుక తూర్పు తిరిగి దండం పెట్టడం తప్ప మీరు ఏం చేయరు. సరేనా? 12వ అధ్యాయము 4వ వచనం చూడండి, 7వ వచనం చూద్దాం. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎవరెవరికి? ప్రతి ఒక్కరికి. అంటే అందరికీ అన్ని లేవు, ఎవరికి ఏది అవసరమో అది ఇచ్చింది, అది ఇస్తాడు దేవుడు. ఇప్పుడు చూడండి 9లా ఒక్కటన్నా ఉందేమో, లేకున్నా ఉంది అని మాత్రం మోసం చేసుకోకండి. అది అంతకంటే దారుణం ఇంకోటి లేదు. సరేనా? ఉంటే ఉంది అనుకోండి, లేకపోతే లేదు. చేతులు కూడా ఏం లేకపోతుంది. మీరు చక్కగా దేవుడికి ప్రార్థన చేసేది అది. ఇప్పుడు చదవండి. ఏలగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును ఏముంటదంట? బుద్ధివాక్యం అంటే ఈ వాక్యాన్ని గ్రహించే బుద్ధి, అర్థమైందా? నెక్స్ట్ ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును మరియు ఈ వాక్యాన్ని ఎట్లా అన్వయించుకుంటాం, ఎట్లా అనుసరిస్తాం అనేది ఎవరిస్తారు ఈ అర్థము? దేవుడు. ఇవి 2 అయినాయా? ఇప్పుడు కింద ఏముంటది? ఆత్మ వలన విశ్వాసమును. ఏముండాలి? విశ్వాసం ఉందా? ఇది 3వది. 4వది ఆత్మ వలన స్వస్థపరచు వరం. ఇది పక్కన పెట్టేది, మనకు సంబంధం లేదు. అద్భుత కార్యములు కూడా మనతో కావు, పక్కన పెట్టుర్రి. ప్రవచన వరము ఇది మనకు ఎవరికి లేదు ఇక నాకు తెలిసి. తర్వాత భాషలకు అర్థము, ఆత్మల వివేచన. ఒక్కటన్నుందా? ఆ 9లో ఒక్క వరం అన్నుందా?
ఏ వరం లేదంటే నేనేమనాలి మరి? మీరు చూడండి, 10th అయిపోయినాక సిఈసి చేసినా, ఎంఈసి చేసినా, హెచ్ఈసి చేసినా, బైపీ చేసినా ఏం చేసినట్టు? ఇంటర్ చదివినట్టు. అవునా? ఏ గ్రూప్ అన్నా చదువు, కానీ ఏం ఫినిష్ అవుతుంది? ఇంటర్ ఫినిష్. ఈ 9లో ఏమున్నట్టు? ఆత్మ. 9 ఉండాల్సిన అవసరం లేదు. 9 ఒకటి ఉన్నా ఏమున్నట్టు నువ్వు ఇంటర్? మరి లేదంటే ఏమనాలి? ఈ 9లో ఏ ఒక్కటి లేదా అయ్యారు మాకు అంటే మనం ఏమంటారు? మనం భక్తులు అంటారా? అసలు క్రైస్తవులు అంటారా? ఎందుకు? ఆత్మ ప్రతి వానికి ఏదో ఒక వరం ఇస్తాడు, ఏదో ఒకటి ఖచ్చితంగా ఇస్తాడు. ఆ ఒక్కటి ఏముంది చెప్పుకోవటానికి? ఏముంది? ఏం లేదు నన్ను అడిగితే. సో దేని కొరకు కనిపెడతారో తెలుసా ఇప్పుడు? అయ్యా ఏం లేదు జీవితంగా. సో శిష్యులు 10 రోజులు కనిపెట్టినారు ప్రార్థన విజ్ఞాపనలతో. ఒక్కదాని కొరకు అయ్యా ఏం చేయలేకపోతున్నాం, ఏది చేయటం సాధ్యం కాదు. సో అన్నీ చేయగలిగే నీ ఆత్మను మాకు ప్రసాదించు. ఈ మాట చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయం చివరి వచనం చూడండి. 52 నుంచి మనం చదువుతాం. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రం చేయుచుండిరి. ఎప్పటిదాకా? పరిశుద్ధాత్మ. ఇది ఆయన ఆకాశం ఎక్కిపోతే 40 రోజులు అయింది. 40 రోజుల తర్వాత 10 రోజులకు ఏముంది? పెంతెకొస్తు పండుగ వచ్చింది. అంటే 10 రోజులు వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఈ 10 రోజులు ఏం చేస్తారు ఇప్పుడు? ప్రార్థన చేస్తారు. ఒకటే పని. ఆ చివరికి వచ్చిన మనకు అర్థం, ఎడతెగక దేవునికి స్తోత్రములు చేయుచుంటే 10 రోజులు కనిపెట్టినారంట ఒకటే విషయం కొరకు. దేవా, నీవు వాగ్దానం చేసిన ఆత్మను మా పైన కుమ్మరించు. వేరేది ఏది కాదు. సో నేను ప్రతిరోజు కనిపెట్టాల్సింది దేని కొరకయ్యా అంటే దేవుని ఆత్మతో నింపబడటానికి. ఆత్మ నింపుదల మళ్ళీ చెప్తున్నా వచ్చిపోయేది కాదు. ఆయన ఒక్కసారి నిన్ను అభిషేకిస్తే ఆ ఆత్మీయమైన నడిపింపులో జీవితం అంతా గడిపేయచ్చు. కానీ లేకపోతే ఎన్ని చేసినా శూన్యమే జీవితం. నువ్వెంత సంపాదించినా, ఎన్ని చేసినా ఆత్మతో నడిపించుకోలేకపోతే కనుక నువ్వు క్రైస్తవ జీవితాన్ని జీవించి కూడా వేస్ట్. మరి నేను ఈరోజు దేని కొరకు కనిపెడుతుంది? మన జీవితంలో దేని కొరకు ఆరాటం? యోవేలు గ్రంథంలో చెప్పిన మాటలే పౌలు మళ్ళా 2వ అధ్యాయంలో పుస్తకం చెప్పిన మాట, అంత్య దినములందు మనుషులందరి మీద నా ఆత్మను అందరి మీద పంపిస్తాను దేవుడు. కానీ రిసీవ్ చేసుకునే శక్తి ఎంతమందికి? పొందుకునే మనసు ఎంతమందికి తెలియదు? పొందుకునే స్వభావం ఎంతమందికి తెలియదు? ఆ దేవునికి మన హృదయంలో చోటుందా? ఆయన మీలో కూడా నివసించును అంటే మీలో ఉన్నవాడి లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడా? ఎవరున్నారు నీ మనసులో? మళ్ళీ జ్ఞాపకం, ఒకని హృదయము నిండి ఉండిన దానిని బట్టి వాని నోరు మాట్లాడును. నువ్వు ఎప్పుడు మంచి మాటలు మాట్లాడితే మనసులో ఎవరున్నట్టు? పరిశుద్ధాత్మ దేవుడు నివాసం ఉన్నట్టు. ఎప్పుడు పనికిరాని బూతులు మాట్లాడితే వాళ్ళ మీద వీళ్ళ మీద విరుచుకోబడితే, అత్త మీద కోడలు, కోడల మీద అత్త ఊక విరుచుకోబడితే ఎవరున్నట్టు మనసులా? ఎవరున్నట్టు? మరి చెప్పండి, ఎవరు మీరు? ఉన్నని సాతాను మంచిగా జీవితం అంటారా? లేకపోతే వద్దు జీవితం ఆ దేవుని ఆత్మకు కనిపెడతామంటారు? ఎక్కడ దేవుడు ఉంటే అక్కడ పాపానికి అవకాశము ఉండదు. ఎక్కడ దేవుడు ఉంటే అక్కడ ఆవేశానికి అవకాశము ఉండదు. ఎక్కడ దేవుడు ఉంటే అక్కడ ఆశా నిగ్రహం, కంట్రోల్ ఉంటుంది. ఏది చెయ్యాలో, ఏది చెయ్యొద్దో, ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడొద్దో, ఎలా ప్రవర్తించాలో, ఎలా ప్రవర్తించొద్దో
అన్నీ నీకు అర్థమైతా ఉంటే ఆ దేవుని ఆత్మతో నువ్వు నింపబడ్డట్టయితే. ఒకవేళ అది లేకపోతే జీవితంలో ఈరోజు యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుందాం. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మీరు కనిపెట్టండి. నా మాట ద్వారా మీరు ఏదైతే విన్నారో, లేదా తండ్రి ఏదైతే వాగ్దానం చేసిందో, నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదనండి. మీ వృద్ధులు ఏమంటారు కలలు కంటారు, మీ యవనస్తులు దర్శనాలు చూస్తారు, నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరిస్తా, వాళ్ళు ప్రవచించదు. అంటే ఏ భేదం చూపిలే దేవుడు, అందరినీ సమానంగా తన ఆత్మతో అభిషేకించాలని ఆశపడ్డ దేవుడు. మరి అంత ఆశపడ్డ దేవుడి దగ్గర ఎంతమంది కనిపెట్టేది ఈరోజు? ఆ ప్రార్థన విజ్ఞాపనతో వారు 10 రోజులు కనిపెడితే ఆ మేడగదిలో దేవుని ఆత్మ వారి మీదకి పెద్దగా ఆ శబ్దంతో దిగి వచ్చినట్టుగా మనం చదువుతాం. మరి ఆ అనుభవం ఎంతమందికి ఉంది ఈరోజు? దేవుని ఆత్మచే నడిపించబడ్డ అనుభవం ఎంతమందికి ఉంది ఈరోజు? ఆ అనుభవం లేకపోతే నువ్వు చేసే మనవి ఒకటి ఏంటంటే దేవునికి మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి. దేవా, నన్ను నీ ఆత్మతో నీ ఆత్మ లేనిది నేను తెలుసుకోవటం అసాధ్యం అన్నావు దేవా. నీ ఆత్మ లేనిది వాక్యం చదవటం ఆమెటరు ఉపయోగం లేదన్నావు దేవా. మరి ఇవన్నీ నేను చేసే ప్రార్థన, నేను చదివే వాక్యం, నేను నేర్చుకునే విశ్వాసం ఫలించాలి అంటే నీ ఆత్మీయమైన నడిపింపు కావాలి అని అడిగి ఎవరైతే పొందుకుంటారో దేవుడు వాళ్ళకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. అందుకే మాట అన్న నేను, తను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా దేవుడు తన ఆత్మను అనుగ్రహించిన కదా. ఎప్పుడన్నా అడిగినవా? అన్ని అడిగినావు. మంచి నేను అడగొద్దన్న ఏది, అన్నీ అడిగినాం. కానీ ఎప్పుడన్నా ఆయన అడిగినవా నువ్వు కావాలి దేవా అని? 79వ కీర్తన ఆసాపు రాస్తే ఏమంటాడు తెలుసా? అయ్యా, ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు అని చివరిలో మాట్లాడే మాట, నాకైతే నిన్ను పొంద ధన్యకరం. దేవుణ్ణి ఏమంటారు మీరు స్తుతి ఆరాధన అంటారు కదా, ఆ క్వాలిటీ ఆయన లీడర్ ఆసాపు, ఆయన ఇన్స్ట్రక్షన్స్తో నడుస్తాయి అని. ఆయన అంటున్న మాట, అయ్యా ఈ లోకంలో నీవు నాకుండగా నాకేదియో, నాకైతే నిన్ను పొంద ధన్యకరం అని ఎప్పుడన్నా ప్రార్థన చేసేదా? ఎప్పుడన్నా నీ జీవితంలో దేవా నీ ఆత్మతో నన్ను నింపని ప్రార్థన చేసినవా? దేవా, నిన్ను వెంబడించలేకపోతున్నా, నీ వాక్యం అర్థం చేసుకోలేకపోతున్నా, నా జీవితంలో నీ సహవాసాన్ని కోల్పోతున్నా, నీ ఆత్మను ప్రసాదించు దేవా అని ఎంతమంది నిజాయితీగా దేవునికి ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు సంఘంలో? అన్నీ అడిగినవు, ఇది ఒక్కటి ఎందుకు మర్చిపోయినావు? అన్నిటి కొరకు ఆరాటపడ్డావు, దీని కొరకు ఎందుకు ఆరాటం లేదు? ఎందుకంటే మన జీవితం ఉన్నదాన్ని బట్టి మనం భ్రమపడుతున్నాం, దేవుడు నాతో ఉన్నాడు అని. కానీ దేవుని ఆత్మే అన్నిటికీ ఆధారం. నువ్వు ప్రార్థన చేయాలన్నా, దేవుడితో ఓ సంబంధాన్ని నువ్వు ఏర్పాటు చేసుకోవాలన్నా, దేవుని సన్నిధి నీకు తోడుగా ఉండాలన్నా, ఈవెన్ నువ్వు వాక్యం ప్రకటించాలన్నా. అందుకే పెంతెకోస్తు తర్వాత వీళ్ళు ప్రసంగాలు చేయడం స్టార్ట్ చేసినారు. అప్పటిదాకా చేయలే ప్రసంగం. ఆ ఆత్మతో ప్రసంగం చేస్తే 3000 మంది దేవుడి సన్నిధానానికి వచ్చేసారు. ఒకటే ప్రసంగం. మీరు ఎన్ని ప్రసంగాలు విన్నారో? ఎప్పుడు వచ్చారు దేవుడి దగ్గర? కాబట్టి ఈరోజు ఆయన కనిపెట్టమని అంటా ఉన్నాడు, నా ఆత్మ దిగి వచ్చే వరకు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఏ పని చేయొద్దు, కనిపెట్టండి. ఆత్మను పొందుకునేంత మట్టు కనిపెట్టండి. మళ్ళీ చెప్తున్నా, ఇది టైం కొరకు వచ్చేది కాదు. గుడిలో కూర్చుని ప్రార్థన చేసినంతసేపు ఆత్మ ఉండి వెళ్ళిపోయేది కాదు. నీతో శాశ్వత కాలం, నీతో ఎల్లప్పుడూ ఉండిపోయేదే దేవుని ఆత్మ. అలాంటి ఆత్మీయమైన నడిపింపు మనందరం పొందుకొని జీవించుదుము గాక. ఆమేన్.